ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు. అందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము, నమ్ముచున్నాము, ప్రార్థన చేస్తున్నాం ప్రతి నిత్యము. కొందరు ప్రార్థన అవసరతలు తెలియపరుస్తూ ఉన్నారు, వారి కొరకు ప్రార్థిస్తున్నాము. కొందరు మంచిగా ఉన్నారని తెలిసినప్పటికీ మరింత మంచిగా ఉండాలని, మరింత బాగుగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. బలహీనుల కొరకు ప్రార్థిస్తున్నాము, ఆరోగ్యంగా ఉన్న వారి కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రతి నిత్యము ప్రార్థనే మా డ్యూటీ. స్తోత్రం. దేవునితో నడవడం, అనేకులను దేవుని తట్టు త్రిప్పడం, నీతిని అనుసరించి నడవడం, అనేకులకి నీతిని పాటించడం, ఇదే డ్యూటీ. మీరేంటి, మీ జాబ్ ఏంటి, మీరు ఏం చేస్తారంటే మై జీసస్ సర్వెంట్. స్తోత్రం. యేసు కొరకు పని చేయడమే. హల్లెలూయా. యేసు కొరకు పని చేయడం ఎంత భాగ్యం అండి. యేసు కొరకు పని చేయడం. మనమందరము దేవుని కొరకు ప్రయాసపడాలి. 6 రోజులు నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రయాసపడాలి. 7వ రోజు దేవుని కొరకు, దేవుని పని కొరకు ప్రయాసపడాలి. అటువంటి బిడ్డలుగా, అటువంటి ఆత్మీయమైన జీవితంలో ఎదుగుతూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మేము కూడా అదే కోరుకుంటూ ఉన్నాం. ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ, ఎప్పటికప్పుడు లోపాలు చూపిస్తూ, ఏవి కూడా దాయక. కొన్నిమార్లు మీరు నొచ్చుకుంటారని తెలిసినప్పటికీ మీరు నొచ్చుకోవాలని కాదు, కానీ మీరు సరిచేసి ప్రభు మార్గంలో నడవాలని, మీ యొక్క రాజ్య మార్గానికి అడ్డులనేవి, ఆటంకాలు అనేవి ఉండకూడదని తెలియపరచడమే తప్ప నొచ్చుకోవడం కోసం అయితే కాదు. నొచ్చుకోవడానికి, గుచ్చుకోవడానికి అయితే ఏమాత్రము కూడా కానే కాదని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. గతించినటువంటి వారాల్లో మనం నేర్చుకుంటూ వచ్చాం. పిలువబడిన వారు ఆ యొక్క విందుకి ఆహ్వానించలేకపోయారు. పిలువబడిన వారు అనర్హులుగా కనిపించారు. ఏర్పరచబడిన వారు అని మనం నేర్చుకుంటూ వచ్చాము. ఏర్పరచబడిన వారు ఎవరు అంటే శరీర కార్యాలు జయించేవారని మనం నేర్చుకున్నాము. వారు ఎట్లాంటి వారంటే శరీర కార్యాలు జయిస్తారు. వారు నటించేవారు కాదు. ఎవరు? ఏర్పరచబడేవాళ్ళు శరీర కార్యాలను జయిస్తారు, వారు నటించేవారు కాదని నేర్చుకున్నాము. ఏర్పరచబడిన వారు యెహోవాయందు భయభక్తులు కలిగి జీవించేవాళ్ళు, వాళ్ళు చెడుతనాన్ని విసర్జించే వాళ్ళని అనేకమైన రెఫరెన్సులు చూపించి మీకు నేర్పించడం జరిగింది. ఏర్పరచబడిన వారు ఎవరంటే దేవుని చిత్తానుసారంగా ఉండేవాళ్ళు, నా ఇష్టము అనేవాళ్ళు కాదని కూడా మీకు నేర్పించడం జరిగింది. ఇంకా ఎవరు ఏర్పరచబడిన వారు అని అంటే లోక భోగాలను ఆశించని వారు అని నేర్చుకున్నాం. దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని ఎదికేవారు ఏర్పరచబడిన వాళ్ళని నేర్చుకుంటూ వచ్చాం. కుడి ప్రక్కన ఉన్నవారు వారు గొర్రెలను నేర్చుకున్నాము. ఎడం పక్కన ఉన్నవారు మేకలు, వాళ్ళు ఏర్పరచబడిన వారు కాదు అని నేర్చుకుంటూ వచ్చాం. ఇంకా ఏర్పరచబడిన వారు ఎవరని నేర్చుకున్నాము అంటే పోయిన వారం బండ మీద ఇల్లు కట్టుకునేవారు. స్తోత్రం. ఇసుక మీద ఇల్లు కట్టుకునేవారు కాదు. ఏర్పరచబడిన వారు పునాది బండ మీద ఎన్ని గాలులు వచ్చినా, తుఫాన్లు వచ్చినా వాళ్ళు నిలిచుండే వాళ్ళని మనము నేర్చుకుంటూ వచ్చాం. మరి ఎందుకు శిక్ష వచ్చిందని చూస్తే, ప్రభువా మీరు మా మార్గం గుండా బోధించేటప్పుడు, మీరు మా మార్గం గుండా, ముగింపు వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీరు సంచారం చేసేటప్పుడు, మీరు బోధించేటప్పుడు మేము తిని త్రాగుతున్నాంగా, నువ్వెవరమో మేమెవరమో నీకు తెలియదంటది, నువ్వు అలా అంటావేంటి అని చెప్పుకుని మనం ముగించుకున్నాం. అదే కదా ముగించుకునే మాట. ఏం నేర్చుకున్నాం మనము? వీళ్ళు ఏమంటున్నారట, ప్రభువా నువ్వు మా ఈదులోకి వచ్చినప్పుడు, మా ఊర్లోకి వచ్చినప్పుడు నువ్వు బోధించావు కదయ్యా, నువ్వు వాక్యాన్ని విత్తావు కదయ్యా, నువ్వు వాక్యం విత్తిన తర్వాత మేము తింటూ త్రాగుతూ ఉన్నాం కదా. కొన్నిమార్లు శరీరాహారాన్ని తిన్నాము, కొన్నిసార్లు ఆత్మీయ ఆహారాన్ని తిన్నాము. ఆత్మీయ దప్పిక తీరింది, శరీర దప్పిక తీరింది. ప్రార్థనకు రావడం ద్వారా 2 ఉంటాయి కదా. క్రిస్టమస్ నెల అంతా ఏమున్నాయి? 2 ఉన్నాయా, ఒకటే ఉన్నాయా? ఏంటా 2? ఆత్మకు ఆహారం దొరికింది, శరీరానికి కూడా ఆహారము దొరికింది. ఆత్మకు దప్పిక దొరికింది, శరీరానికి కూడా దప్పిక దొరుకుతూ వచ్చింది. వీళ్ళు కూడా అట్లానే అంటున్నారు, అయ్యా నువ్వు బోధించేటప్పుడు మేము తిన్నాం, తాగాం కదా. ఏ తిండి కోసం చెప్తున్నారు వీళ్ళు? ఆత్మీయమైన తిండి కోసం చెప్పట్లేదు. ఏ దాహం కోసం చెప్తున్నారంటే ఆత్మీయమైన దాహం కోసం వీళ్ళు చెప్పట్లేదు. అప్పుడు ప్రభు లేచి ఇంటి యజమానుడు లేచి తలుపు వేసి అక్రమం చేయువారులారని వారిని అన్నట్లుగా మనం నేర్చుకుని మనం ఆ రోజు వాక్యాన్ని ముగించుకున్నాం. నిజమే, ఈయన ఏమంటున్నాడంటే మీరెవరో నాకు తెలీదు, నువ్వెక్కడ దానివో నాకు తెలీదు అనే మాట మనం వింటూ వచ్చాం. ఈరోజు నేను చెప్తున్నాను, అవసరానికి ఈ బిడ్డలు నాన్న దగ్గరికో అమ్మ దగ్గరికో వచ్చి నాన్న నాకు ఇలా సహాయం చెయ్యి అని అడిగేటప్పుడు, ఇబ్బందుల్లో, శోధన కాలంలో, భయంకరమైన పరిస్థితుల్లో తండ్రిని బిడ్డలు ఆశ్రయించారనుకోండి, అప్పుడు తండ్రి నీవెవరవో నాకు తెలీదు అంటే ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి?
బాగుంటుందా? కన్నా తండ్రి, పెంచిన తండ్రి, నమ్మకంగా ఉంటాడు అనుకునే తండ్రి అవసరానికి సహాయం చేయమని తండ్రిని ఆశ్రయిస్తే అసలు నువ్వెవరవో నాకు తెలియదని తండ్రి అంటే ఆ బిడ్డల పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇంకెవరు ఆదరిస్తారు వాళ్ళని? ఆలోచన చేసుకుని ఊహించుకోండి. నీ కష్టాల్లో మీ నాన్న అట్లా అంటే, నీ నష్టాల్లో మీ అమ్మ అట్లా అంటే నువ్వు ఎట్లా ఉంటావో చూసుకో. అదేవిధంగా బంధువులు ఉన్నారు కదా, తెలిసిన బంధువులు ఉన్నారు, తెలిసిన స్నేహితులు ఉన్నారు. నా అవసరానికి వాళ్ళు ఉపయోగపడకుండా ఉంటారా? నాకు సహాయం చేయకుండా ఉంటారా? ఈ పరిస్థితుల్లో తప్పక నాకు మేలు చేస్తారు వాళ్ళు ప్రాణ స్నేహితులు అని స్నేహితులను ఆశ్రయించి, అరే నాకు ఇది ప్రాబ్లం, నాకు కొంచెం ఏమైనా సాల్వ్ చేయగలవా, లేకపోతే కొంత అమౌంట్ ఇవ్వగలవా, నా విషయమై నా విరోధులకి నువ్వు బుద్ధి చెప్పగలవా అని అడిగితే అప్పుడు నువ్వెవరవో నాకు తెలీదు అంటే ఎట్లా ఉంటుంది? చాలా బాధ ఉంటుంది కదండి. ఇలా అనేటోళ్ళు ఉన్నారంటే ఉన్నారు, ఎందుకు లేరు? లోకంలో బోల్డ్ మంది కష్టాల్లో నువ్వెవరవో నాకు తెలీదు, నేను నీకు ఏ సహాయము చేయలేను అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటూ ఉన్నారు. అలానే దేవుడు కూడా మరి తల్లిదండ్రులు అంటే నో ప్రాబ్లం, స్నేహితులు అంటే నో ప్రాబ్లం, మరి దేవుడే నువ్వెవరవో తెలియదంటే ఇంకెవరికి మొరపెట్టాలి కదండి? దేవుడే నాకు సంబంధం లేదు, దేవుడు నువ్వు కష్టాల గుండా వెళ్ళు, నువ్వు బాధల గుండా వెళ్ళు అంటే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వెవరవో నాకు తెలీదు, నువ్వు ఎట్లా ఉన్నావో నాకు తెలియదు, తింటున్నాను, త్రాగుతున్నాను, ఆరాధిస్తున్నాను, భక్తి చేస్తున్నాను అంటావేంటి? నేను ఆరాధన చేస్తున్నానికి ఇలా స్టేజీ మీదకి రాబోతుంటే సోదరి ప్రార్థన చేస్తుంది, ప్రభువా రహస్యాలు గూఢమైన సంగతులు మాకు వినిపించు ప్రభువా, స్తోత్రం. ఏం కావాలండి? ఏ ఆహారం కావాలి? సాంబార్ అయితే ఎక్కదు నీకు, వంకాయ బంగాళదుంప అయితే ఎక్కదు నీకు, ఈ భోజనం పెట్టావా, ఈ భోజనం మా ఇంట్లో దొరకదా ఏంటి? నువ్వు అలా చెప్పుంటే నేను ఏదో ఇంట్లో కూర చేసి వచ్చి ఉండేదాన్ని కదా, ఇక్కడ కొత్త ఇది ఉంది అంటూ ఉంటాం మనం కదా. మనకి ఏం నచ్చుద్ది? మన ఫేస్ అంతా మారిపోవాలంటే ఏం ఉండాలి మనకి? అంతా నానే వెజ్ ఎక్కడ ఉండడానికి ఇష్టపడం కదా. ఎందుకని చెప్పండి. నువ్వు ఏ ఆహారం కావాలి? నీకు కాయగూరల భోజనం కావాలా, జీవాహారం కావాలా, శరీరాహారం కావాలా? ఏ ఆహారం భుజించాలి మనం ఈరోజు? జీవాహారం కావాలా? జీవాహారం ఈ శరీరానికి సరిపోతుంది, శరీరాహారం కూడా ఏమంత అవసరం లేదు. ఈ శరీరాహారం తింటే రోగము, ఈ ఆహారం తింటే డైట్ చేయి అంటాడు. ఈ శరీరాహారం తింటే నువ్వు వాకింగ్కి వెళ్ళిపో, ఉదయం వెళ్ళిపో, సాయంత్రం వెళ్ళిపో అంటాడు. ఈ జీవాహారాన్ని ఎంత తిన్నా స్తోత్రం, జీవాహారాన్ని బట్టి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. జీవాహారం ఎంత తిన్నా డైట్ చేయి, తగ్గించు, డోస్ తగ్గించని ఉండదు. జీవాహారం ఎంత తిన్నా తినాలి, స్తోత్రం. జీవాహారం పొర్లి పారిపోవాలని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రార్థన చేస్తున్నారు చక్కగా, వాక్యము అర్థమవ్వాలి, వచ్చిపోయేవారిగా కాదు. దేవుడు అంటున్నాడు కదా కొందరిని, ఆ మాటలు ఎందుకు వ్రాసి ఉంచాడో తెలుసా? రేపు నన్ను కానీ నువ్వెవరవో నాకు తెలియదు, నువ్వెక్కడ దానివో నాకు తెలియదు అనడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. నువ్వెవరవో నాకు తెలియదు అని ఎందుకు అన్నాడు? అది చెప్తాను ఈరోజు. హల్లెలూయా. ఎందుకు అన్నాడో చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి తీతు పత్రిక 1:16 దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందురు గాని అసహ్యులను, అవిధేయులను ప్రతి సత్కార్య విషయములోను ఎలా ఉన్నారంటే భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన తమ క్రియల వలన దేవుణ్ణి ఎరుగమన్నట్లున్నారంట. ఎవరు వీళ్ళు? దేవుణ్ణి నమ్మనోళ్ళే. దేవుడు నువ్వెవరవో నాకు తెలీదు. దేవుడు ఎడం వైపున ఉన్న వారిని చూసి, శపించబడిన వారులారా, అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన అనిత్యాగ్నిలోకి వెళ్ళిపోండి. ఎవరిని? శపించటోళ్ళని చూసి. అంటే నీ రాజ్యంలో నాకు చోటు లేదంటే నా రాజ్యంలో నీకు చోటు లేదు. నా రాజ్యంలో చోటు ఉండాలంటే నువ్వు కుడి ప్రక్కన ఉండాలి. స్తోత్రం. నువ్వు కుడి ప్రక్కన ఉండేదానివి కాదు, నువ్వు ఎడమ ప్రక్కన ఉండేదానివి కనుక అపవాదికి నీ ఎడమ పక్కన ఎవరున్నారు? అపవాదికి వాని దూతలకు మేకలున్నాయి, అక్కడ గొర్రెలు లేవు. నువ్వు నా బిడ్డవే కానీ నీకు నా స్వరం నువ్వు గుర్తించట్లేదు. నువ్వు నా బిడ్డవే కానీ నా మాట నువ్వు అంగీకరించట్లేదు. నువ్వు మేకవు, నువ్వు గొర్రెలైతే నా స్వరం వింటాయి. గొర్రెలు ఎలాంటివి?
నా గొర్రెలు నా స్వరం విని నన్ను వెంబడిస్తాయి. నువ్వెవరవో నాకు తెలియదు అని నేను ఎందుకంటున్నానో తెలుసా? నువ్వు ఎలాగున్నావు? దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుకుంటున్నావు కానీ దేవుడు ఎవరో నీకు తెలియదు. ఈరోజు సంగమా, దేవుడు ఎవరో నీకు తెలుసా? దేవుని గుణగణాలు నీకు తెలుసా? దేవుని ఉనికి నీకు తెలుసా? దేవుని వ్యక్తిత్వం నీకు తెలుసా? దేవుడు ఎవరో నీకు తెలియకపోతే నువ్వు ఎంత ఆరాధించినా, ఎంత భక్తి చేసినా, దేవునికి ఎంత ఏమి ఇచ్చినప్పటికీ రేపటి దినము నువ్వు ఎవరవో నాకు తెలియదు అంటాడు దేవుడు. అలా పిలిచిన వాళ్ళు బైబిల్లో లేరంటారా? బోల్డ్ మంది ఉన్నారు కదా. నిన్ను నన్ను అలా పిలవకుండా ఉండాలి అని అంటే దేవుని ఎరిగిన నీవు దేవుని చిత్తాన్ని మాత్రమే పాటించాలి. స్తోత్రం. దేవుని చిత్తము అంటే ప్రార్థన చేయడమే కాదు. దేవుని చిత్తము అంటే బైబిల్ పట్టుకోవడమే కాదు. దేవుని చిత్తము అంటే వాక్యానుసారంగా జీవించడం. ఆయన ఏం తెలియపరుస్తున్నాడు? ఆయన ఆజ్ఞలు, ఆయన చిత్తం, ఆయన ఉద్దేశము. ఎలా ఉన్నారో నాన్న తెలుసు, నాన్న ఇష్టానుసారంగా మసులుకుంటావు. అమ్మ తెలుసు, అమ్మ కోపం, అమ్మ ప్రేమ తెలుసు. అమ్మకు నచ్చేటట్లుగా సరెండర్ అయిపోయి నువ్వు జీవిస్తూ అమ్మని బుజ్జగిస్తూ అమ్మ నా వైపు ఉండాలని చూసుకుంటుంటావు. మరి దేవుడు తెలుసా? దేవుని రూపం తెలుసా? దేవుని కోపం తెలుసా? దేవుని ప్రేమ కోసమే మాట్లాడతావు ఎప్పుడు. మరి దేవుని కోపం ఎలా తెలుస్తుంది? దేవుని కోపం తెలియాలంటే జడ్జి లాస్ట్కి వెళ్ళాలి. అప్పుడు ఎప్పుడో తెలిసిన దానికి మరి ఇందులో బైబిల్ గ్రంథంలో దేవుడు ఎందుకు మాటలు రాసి పెట్టాడు? నువ్వు దేవుని ఎరుగావు కానీ అసహ్యమైన పనులు చేస్తున్నావు బిడ్డ అంటుంది బైబిల్. అందుకే వాళ్ళు ఎవరో తెలీదు. అందుకనే లేచి ఇంటి యజమానుడు వాళ్ళ కొరకు తలుపులు వేశాడు. అప్పుడు అంటున్నారు వాళ్ళు బోధిస్తున్నావు కదా. రేపు మనము అంటాం ఎన్నో మాటలు విన్నామయ్యా మేము, నువ్వెవరో మాకు తెలియదు అంటావేంటి? ప్రార్థనా కూటం పెట్టుకున్నామంటే ఇలా చేసేటోళ్ళం, కష్టపడి సంపాదించుకునే వాళ్ళమంటే ఎట్లా చేసేవాళ్ళం, ఆదివారం డోర్ ఓపెన్ అయ్యిందంటే బోల్డ్ పరిచర్య చేసేటోళ్ళం, మేమెవరమో తెలియదు అంటావేంటయ్యా? ఎవరంటాం అప్పుడు మనం? వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏ పనులు చేశారో వాళ్ళు చెప్తున్నారు. తిని తాగేవారట. నీ వంతు వచ్చినప్పుడు, నీ రోజు వచ్చేటప్పుడు నువ్వేం చేసావు అవి చెప్తావు. అప్పుడు అమ్మాయి ఇవన్నీ కాదు, వీటన్నిటితో పాటు నా చిత్తం. స్తోత్రం. నా చిత్తం ఏంటి? తండ్రి చిత్త ప్రకారం చేస్తే వీటితో పాటు వాటికి కూడా నేను మార్కులేసి నేనుండే రాజ్యంలో నిన్ను తీసుకుంటాను. నువ్వు దేవుణ్ణి ఎరుగావే కానీ ఇక్కడ దేవుని ఎరుగుదమని చెప్పుకుందురు కానీ అసహ్యమైన పనులు చేస్తున్నారట. దేవునికి ఇష్టం లేని పనులు, దేవునికి కోపం పుట్టించే పనులు, దేవునికి బాధ కలిగేవి, దేవుడు హృదయం నొచ్చుకునేవి. దేవుడు ఒకటి చూపిస్తుంటే వీళ్ళు మరొకటి చేస్తూ ఉన్నారు. దేవుడు ఒకటి తెలియపరుస్తుంటే వీళ్ళు మరో పనులు చేస్తూ ఉన్నారు. ఇలా అసహ్యాన్ని పుట్టిస్తున్నారంట. ఇంకా ఏముందంట వీళ్ళలోనూ, ఎరిగిన వారిలో అసహ్యం ఉందంట. దేవుడు అసహించుకునే కార్యక్రమాలు వారిలో ఉన్నాయంట. దేవుని ఎరిగిన వారిలో అవిధేయత. దేవుడు అవిధేయంగా ఉండమంటున్నాడా, విధేయంగా ఉండమంటున్నాడా? రోజు పిల్లలకి భక్తి లేదు. ఈరోజు నేర్పించకూడనివన్నీ నేర్పిస్తున్నాము. అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నారు. ఇంటాజ్ఞలు, బయట ఆజ్ఞలు, అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నారు. మందిరపు ఆజ్ఞలు పాటిస్తున్నారా బిడ్డలు? మరి సమూయేలులాగా ఎట్లా ఉంటారమ్మా? సమూయేలులాగా ఎట్లా ఉంటారు? సమూయేలు దేవుని కృప పొందుకుని సమూయేలుతో దేవుడు నేరుగా మాట్లాడేవాడు. హల్లెలూయా! ఎంత చక్కగా మాట్లాడేవాడో. సమూయేలుకి ఏ మనుషుడితోనూ పని లేదు. సమూయేలు దగ్గరికి 10 మంది రావాలి. స్తోత్రం. దేవుడు నాకు ఏం చెప్పాడు, దేవుడు నాతో ఏం మాట్లాడాడు ఒకసారి చెప్పగలవా సమూయేలు అనే స్థితికి తీసుకెళ్ళిపోయాడు. అమ్మ నాన్ననా, అమ్మ దగ్గర ఉంటే విలువ వచ్చుండేదే, నాన్న దగ్గర ఉంటే విలువ వచ్చుండేదా? మరి దేవునితో, సాక్షాత్తు దేవుడితోనే మాట్లాడేవాడు. సమూయేలు పిలుస్తున్నాడేమనుకునేవాడు. ఎవరో సమూయేలుని నా సేవకుడు పిలుస్తున్నాడు అనుకునేవాడు. కానీ సేవకుడు కాదు పిలిచేది. ఎవరు పిలిచేవారు? దేవుడు పిలిచేవాడు. సమూయేలు అని నా సేవకుడు పిలుస్తున్నాడు ఏమనుకి, అయ్యా చిత్తం చెప్పండి అనేవాడు. నేను పిలవలేదే నిన్ను. పిలిచి 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 ఎవరి స్టోరీ చెప్పడం మొదలుపెట్టాడు? లోపంలో ఉన్న వాళ్ళు స్టోరీ, పాపంలో ఉన్న వాళ్ళు స్టోరీ. దేవుడు మాట్లాడితే అవండి. దేవుడు దిద్దేవాడు, తప్పు దిద్దేవాడు దేవుడు. ఈరోజు సంఘముగా మనం ఏమంటున్నామో తెలుసా? వద్దు, దిద్దే కార్యక్రమం వద్దు. నన్ను మంచి పాత్రగా చెయ్యకు. ఏమైనా వస్తువు కొనుక్కోవాలంటే డామేజీ లేని పాత్ర తెచ్చుకుంటాము, ఏ పగులు లేనిది తెచ్చుకుంటాము, ఎక్కడ రిమార్క్ లేనిది తెచ్చుకుంటాము. చిన్న బెండ్ వచ్చినా అది తీసుకుంటామా? వాడికి అంత పెద్ద వస్తువులు చిన్న లోపం చూపించి ఇది నాకు వద్దు అని ఏం చేసేస్తాం?
రిజెక్ట్ చేసేస్తాం. మాకు వద్దు ఇది, మాకు వేరేది కావాలి, ఎట్లాంటిది వేరేది ఏమన్నా ఉంటే ఇవ్వని అడుగుతూ ఉంటాం. మరి మన లోపము, మనం ఒక వస్తువును తీసుకోవాలంటేనే లోపాలన్నీ సరిదిద్దాలంటున్నామే. ఏ లోపము లేనిది మంచి క్వాలిటీ తీసుకుంటున్నామే. మరి దేవుడు సృష్టించిన మనము, దేవుడు పుట్టించిన మనము ఎట్లా ఉండాలనుకుంటున్నాడు? సాక్షాత్తు దేవుడు సమూయేలుతో మాట్లాడి సమస్తాన్ని తెలియపరుస్తూ ఉండేవాడు. హల్లెలూయా. నువ్వు రాజు అవుతావంటే రాజుని అయ్యేవాడు. నువ్వు రాజు పోస్ట్ నీకు లేదు. ఎవరు ఆజ్ఞాపించేవారు? దేవుడా, మనుషుడా? దేవుడు చెప్పింది, మరి దేవుడు చెప్పింది కాదు, సమూయేలు గారు చెప్పిందే శాసనం అవుతూ ఉండేది. సమూయేలు ఎవరు మనిషి? సమూయేలులో పూర్తిగా ఎవరున్నారు? సమూయేలునే దేవుడు, దేవుడినే సమూయేలు. స్తోత్రం. అలా ఉండాలి. బిడ్డలకు అన్నీ నేర్పుతున్నావు. భూ సంబంధమైన విషయాలన్నీ నేర్పుతున్నావు. చిన్నపిల్లల కాడి నుంచి పెద్ద వేషాల వరకు నేర్పుతున్నాం బిడ్డలకి. ఉండకూడని స్వభావము, ఉండకూడని లక్షణాలు ఈనాడు మనమే బిడ్డలకు నేర్పించేస్తున్నాం, అంటించేసి కదండి. ఒక వయసు వచ్చిన తర్వాత చేయవలసిన పనులు కూడా చిన్ననాటిలోనే చేసేస్తూ ఉంటాం. భక్తిని కూడా నేర్పించండి. నీవున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా, రేపు నీవెవరివి అని ప్రభు అడగకుండా ఉండాలి. నీ కుమారుణ్ణి, నీ కుమార్తెను అనగా నిన్ను, నన్ను ఉండాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని ఎరిగాము, దేవుని నమ్మాము, దేవుని గురించి మాకు తెలుసు అనుకుంటే సరిపోదు. దేవుని చిత్తం ఏంటి? తడుముకోవాలి. ఎలా తడుముకోవాలి? ఆదివారం వచ్చేటప్పుడు ప్రభు ఈరోజు నీ చిత్తం పరిపూర్ణంగా నాకు వినిపించండి, ఈరోజు నీ స్వరం వినిపించండి ప్రభు. దేవుడు తెలుసు అనుకుంటున్నాం, భక్తి చేస్తున్నాం, కానీ భయము భక్తి అనేది మనలో కనిపించట్లేదు. రావాలి, వస్తున్నాం, ఎవరొకరు నడిపిస్తున్నారు, వస్తున్నాం. ఇట్లానే ఉంటే కుదరదు. కానీ ఇట్లా ఉంటే దేవుడు నీవెవరువో అని పిలుస్తాడు. ఇక చూడండి, వీళ్ళలో ఏముందట? అసహ్యమైన పనులు ఉన్నాయట, అవిధేయత ఉందంట. ప్రతి సత్కార్య విషయములోనూ, మంచి పని విషయాల్లో, దేవుడు చేసే పరిచర్య చేసే విషయాల్లో, ఏదైనా సపోర్ట్గా ఉండవలసిన వారి విషయంలో, ప్రతి సత్కార్య విషయాల్లో ఎలా ఉన్నారంట? భ్రష్టత్వం వచ్చేసిందంట. ఎవరికి? దేవుణ్ణి ఎరిగిన వారు భ్రష్టులా? దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఎవరండి? భ్రష్టులా. కానీ ఇక్కడ ఎలా ఉన్నారు? దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, దేవుణ్ణి ఎరిగానని చెప్పుకుంటున్న వారు భ్రష్టులుగా ఉన్నారట. భ్రష్టత్వం వచ్చేస్తుందంట వాళ్ళలోకి. భ్రష్టత్వం ఎవరికి వచ్చింది? ఏం అమ్మేసుకున్నాడంట? భ్రష్టుడైపోయాడు. అమ్మేసుకున్న తర్వాత ఏసావుకి భ్రష్టత్వం వచ్చేసింది. మేత విషయంలోనూ, ఏదేదో ఇతర కార్యక్రమ విషయాల్లోనూ క్రైస్తవ్యమైనప్పటికీ కూడా దేవుని నమ్మకని కాంప్రమైజ్ అయిపోతున్నారు కదా. వాళ్ళందరూ భ్రష్టులే. ఈరోజు మందిరానికి నువ్వు రావా, రేపు వారం వస్తానులే, వీళ్ళు భ్రష్టులు. అందుకనే ఎవరి వైపు చూడకూడదు. ఎవరి వైపు అన్నా చూస్తే వాళ్ళు ఉంటే నువ్వు ఉంటావు, వాళ్ళు లేకపోతే నువ్వు ఉండవు. ఎవరి వైపు అన్నా చూసి భక్తి చేస్తే, వాళ్ళు వచ్చి కూర్చుంటే నువ్వు వచ్చి కూర్చుంటావు. దోస్తు మేరా దోస్తు. వాళ్ళు లెగిసి వెళ్ళిపోరు అనుకోండి, నువ్వేమైపోతావు? నీ దోస్తు పక్కన లేడు కదా. నువ్వు ఆడి కోసం, వీడి కోసం దేవుని ఎరక్కు బిడ్డ. భూమి మీద ఎవరూ లేడు. ఏ స్నేహితుడిని నమ్మొద్దు అని బైబిల్ అంటుంది. స్తోత్రం. ఏమంటుంది? ఏ ముఖ్యమైన స్నేహితుడి మీద కూడా నువ్వు ఆధారపడాల్సిన పని లేదు. దేవుని విషయంలో, నీ ఇతర కార్యక్రమాల విషయంలో నువ్వు ముందుగా వెళ్ళి నా విషయంలో నేను పడతాను అంటే ఓకే, అది నీ ఇష్టం. కానీ నా బిడ్డలుగా మీకు నేను నేర్పించేదంటే భక్తి విషయంలో ఎవరి మీద ఆధారపడకూడదు. నీ అంతటా నువ్వే రావాలి, స్వేచ్ఛగా మనసారా దేవుణ్ణి ఆరాధించాలి. ఎవడు నిన్ను అభ్యంతరపరచడానికి వీరు లేదో, ఎవరు నిన్ను డిస్టర్బ్ చేయడానికి వీరు లేదు. అంత స్వేచ్ఛగా నువ్వు రావాలి. ఏ స్నేహితుడి నుండి, ఏ బంధువు నుండి, ఏ మనుషుడి నుండి, ఏ తుచ్చమైన లోక ప్రేమకు ఆశించకు. దేవుని ప్రేమ చూడు, బదులు ఆశించనిది. స్తోత్రం. బదులు ఆశించండి దేవుని ప్రేమ. సమస్తమునికి తెలియపరిచేది దేవుని ప్రేమ. కీడు వస్తుంటే కీడు వస్తుందని తెలిపేది దేవుని ప్రేమ. కీడు నుండి తప్పించేది దేవుని ప్రేమ. శాపం నుండి తప్పించేది దేవుని ప్రేమ. మరణం నుండి జీవంలోకి తీసుకుపోయేది దేవుని ప్రేమ. ఈ మనుషుల ప్రేమ ఎందులోకి? చీకట్లోకి నెట్టేసింది. ఈ లోకపు ప్రేమ, ఈ లోకపు సహవాసము ప్రాణాలు తీస్తుంది. హల్లెలూయా. దేవుని ప్రేమ ప్రాణం పెడుతుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోకి దిగొచ్చేస్తుంది. ఈ ప్రేమను బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రేమని కాదనికి వెళ్ళిపోతున్నావు. రేపు నీ గతి ఎలా ఉంటుందో చూడు. ఈ ప్రేమ నాకు వద్దు, ఈ దేవుడు నాకు వద్దు, ఈ దేవుని చిత్తం నాకు వద్దు, ఈ దేవుని ఉద్దేశం నాకు వద్దు అనుకుంటున్నావు బిడ్డ.
మనోళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మని విడిచిపెట్టి, నాన్న విడిచిపెట్టి, ఇంట్లో వాళ్ళు విడిచిపెట్టి, దేవుడిని విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి ఓ నా ఇష్టం అని తిరుగుతూ ఉన్నారు. వీళ్ళందరూ మధ్యలోనే ఇలానే వెళ్ళిపోతూ ఉంటారు. ఎన్ని మార్లు గద్దించినానంటే హఠాత్తుగా వస్తుందట నాశనం. ఎన్ని మార్లు గద్దించినా లోబడిన వాళ్ళకి ఏమొస్తుందట? హఠాత్తుగా నాశనం వస్తుందంట. ఉండాలి, ఎంతవరకు ఉండాలో అంతవరకే. సహవాసం చేయడానికైతే దేవుడు నీకు నాకు పర్మిషన్ అనేది ఇవ్వలేదు. ఆయన దేవుడు అండి. దేవుని ఎరిగిన నీవు లోపాలతోనూ, దేవుని ఎరిగిన నీవు అసహ్యమైన కార్యాలతోనూ, దేవుని ఎరిగిన నీవు భ్రష్టత్వంలో ఉంటూ ఉన్నావేమో. తర్వాత చదవండి. ప్రతి సత్కార్య విషయములను భ్రష్టులై ఉండి క్రియలు ఏంటంటే వారి క్రియలు ఎలా ఉన్నాయంట? మంచి క్రియలు కాదట, పనులు మంచి పనులు కాదంట. నా ఇష్టం, నాకులా ఉంటాను, నీకులా ఎందుకు ఉంటాను, దేవుళ్ళలా ఎందుకు ఉంటాను? వాళ్ళ క్రియలు ఎలాగున్నాయట? తమ క్రియల వలన దేవుడు ఎర్రగము. దేవుడు ఎవరో మాకు తెలియదు. దేవుడు తెలిస్తే నువ్వు అలా ఉండవు కదా. దేవుడు తెలిస్తే నీ పనులు అలా ఉండవు కదా. దేవునికి విరోధమైన పనులు, దేవునికి విరోధంగా నువ్వు ఆలోచించవు కదా. దేవుడి భయం నీకుంటే నీ సత్క్రియలు ఎలాగుంటాయి, నీ పనులు ఎలాగుంటాయి, నువ్వెలా ఉంటావు? మారిపోతాం కదండి. దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటున్నారు. దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము వారిలో లేనందున ప్రభు ఏమంటున్నాడు చూపిస్తా చూడండి. లూకా సువార్త 13వ అధ్యాయము 13:26. ఆయన ఇక్కడ అడుగుతున్నాడు చూడండి. దేవుని ఎరుగుదమని చెప్పుకునే వారిని అడుగుతున్నాడు. వాళ్ళకి దేవుడు తెలుసు అంటే ఆయన మీరు ఎక్కడి వారు, మిమ్మల్ని ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. ఇలా అడుగుతావేంటి ప్రభు? విచిత్రంగా అడుగుతున్నావేంటి ప్రభువా? నువ్వెవరని అడుగుతావేంటి? మా సేవకుడు నీకు తెలీదా? మా సేవకురాలు నీకు తెలీదా? ఆ బ్రాంచ్ నాది, మేమంతా ఒకటే ఏకగ్రీవంగా నడుస్తాం, మేము ఎవరిలోని కలమే. జాతి మత భేదములు లేవు, పాపము లేని మనుషుడెవడు. జాతి లేదు దేవునికి, మతం లేదు దేవునికి, కులంతో పని లేదు దేవునికి. కానీ నువ్వేమంటున్నావు? దేవుణ్ణి నమ్ముకుని దేవుని ఎరుగుదమని చెప్పుకుంటూ నువ్వేమంటున్నావు? అవిధేయత చూపిస్తున్నావు. దేవుడు నాకు తెలుసనికి ఒక వ్యవస్థ పెడుతున్నావు. దేవుడు నాకు తెలుసనికి ఏదో ఒక తోక పెట్టుకుంటే ఆ తోకను బట్టి అందరూ నీ ఫాలోవర్స్ అవి నీ దగ్గరికి వస్తారని. రేపుడు దినం ప్రభు ఏమంటాడో తెలుసా? నువ్వెవరివి, నువ్వెక్కడి వాడివి? నాది పలానా సంఘం, ఓకే. నా సేవకుడు పలానా వాడు, ఓకే. నేను పిలిచాను నీ సేవకుడిని, నువ్వెన్నుకున్నావు. ఎవరు అడుగుతాడు? అదేంటయ్యా నీ చిత్త ప్రకారమే కదా ఎన్నో మాటలు విన్నామంటే నేను నా ద్వారా పంపబడిన వాడేనా? నీకు తెలీదా? ఎన్ని మార్లు ప్రకటన గ్రంథంలో నువ్వు వినలేదు? ప్రకటన గ్రంథంలో ఉన్న సంఘాలు గుర్తెరిగాయి కదా. తాము అపోస్తులు అని చెప్పుకునేవారు అపోస్తులలో కాదు. వాళ్ళు ఏం చేసేవారట? దుష్టుని సంబంధులు ఎవరో, దుష్టుని సంబంధులు కాని వారు ఎవరో సంఘమే మార్కులు వేసేదా? ఏ రోజు కూడా భ్రష్టులైన వారికి ఆ సంఘం వాళ్ళ జోలికి వెళ్ళేది కదట. చూడండి ఇప్పుడు 2వ అధ్యాయము 2వ వచనము. నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. ఎవరంటాయే మరియమ్మా? జాగ్రత్తగా ఉండు. నువ్వు దుష్టుని సహించలేదు. సేవకుడా సంఘమా? ఎవరు సహించలేదు? చెప్పండి అందరూ, ఎవరు సహించలేదు? భక్తిహీనులను, దుష్టులను, అపవాద సంబంధులను ఎవరు సహించలేదు? సేవకుడు కాదు, విశ్వాసి. ఐ హేట్ యూ. నువ్వేంటి భక్తిలేసంలో వస్తున్నావేంటి? నా దగ్గరికి వస్తున్నావేంటి? భక్తిలేసంలో వస్తున్నావేంటి? నువ్వెవరవో నాకు తెలుసు. ఏంటి? నీవెవరవో నాకు తెలుసు అని ప్రకటన గ్రంథంలో వ్రాసినటువంటి మాట చూడు. నీవు దుష్టులను సహింపలేదనియు అపోస్తుల వేషంలో వస్తున్నారంట. ఏ వేషంలో వస్తున్నారు? అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ సంఘ విశ్వాసులు ఏం చేస్తున్నారు? తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షిస్తున్నారంట. హల్లెలూయా. వీళ్ళు నిజంగా అపోస్తులేనా? అపోస్తులు కాదా? వీళ్ళు నిజంగా దేవుని సేవకులేనా? సేవకులు కాదా? దేవుని చిత్తము, దేవుని భారము, దేవుని ఇష్టము, దేవుని ఉద్దేశాన్ని పట్టుకుని వస్తున్న వారేనా? సాక్షాత్తు దేవుని నడిపింపుకు లోబడిన వారేనా కాదా వీళ్ళు?
ఎవరు పుటం చేస్తున్నారు? బంగారు షాపోడు కాదండి. సంఘంలోకి వస్తున్న వాళ్ళు నిజమైన విశ్వాసుల, డూబి విశ్వాసులని సేవకుడు కాదండి పుటం చేస్తుంటా. సంఘ విశ్వాసులు. హల్లెలూయా. నువ్వు ఆ ఎత్తుకు రావాలి. ఏ ఎత్తుకు రావాలి? ఇవి నిజమైన విశ్వాసినా, యాక్టింగ్ విశ్వాసినా? అమ్మో యాక్టింగ్ విశ్వాసి అయితే ఈమె దగ్గర నేను కూడా యాక్టింగ్ అని సైడ్ అయిపోవాలి అనుకుంటున్నారు. అలాగా ఆ యాక్టింగ్ వాళ్ళతో ఎంత మోజో, యాక్టింగ్ వాళ్ళతో ఎంత ప్రియో నిన్ను మార్చేస్తారు బిడ్డ. అది అపోస్తులు కాకయే తాము అపోస్తులు అని చెప్పుకున్న వారిని పసిగెట్టేస్తున్నారు. వీళ్ళం సేవకుడు కాదు, అపోస్తుడు కాదు, దేవుని చేత పంపబడిన వాడు కాదు. అమ్మో ఇతని పక్షానికి మేము వెళ్ళకూడదు, ఎంత మంచి మంచి పేర్లు చూడండి అని దుష్టుల సహితము తాము అపోస్తులమని చెప్పుకొనుచు వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటువనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలసిపోలేదు. నా కోసం నువ్వు అలసిపోలేదు. ఎవరి గురించి? సేవకుడి గురించి చెప్తున్నాడా? విశ్వాసి గురించి చెప్తున్నాడా? దేవుడు ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? ప్రతి ఒక్కరిని అబ్జర్వేషన్ చేస్తున్నావు నువ్వు. నా విషయంలో నువ్వు ఎక్కడ అలసిపోలేదు. ఈరోజు చాలామంది అలసిపోతున్నారు. పనిచేసే విషయంలో అలసిపోతున్నారు, మందిరానికి వచ్చే విషయంలో అలసిపోతున్నారు, ప్రార్థనకు వచ్చే విషయంలో అలసిపోతున్నారు. అమ్మో వీళ్ళంటే అలసిపోలేదట. ఏమైనా సత్కార్యం చేయాలనుకుంటే అలసిపోతున్నారు, దేవునికి లోబడాలంటే అలసిపోతున్నారు, దేవుని మాట వినాలంటే అలసిపోతున్నారు. ఇక్కడ వాక్యం ఏమంటుంది? నువ్వు అలసిపోలేదు. ఏ విషయంలో అలసిపోలేదు? నా నామము నిమిత్తం నువ్వు అలసిపోలేదు. ఎంత కష్టమైనా భరించావు, ఎంత నష్టమైనా ఓర్చుకున్నావు, ఎంత చేయలేని కార్యక్రమమైనా నా కోసం చేశావు అని చెప్తూ ఉన్నాడు. అలయలేదనియు నేను ఎరుగుదును, అయినను ఎంత నమ్మకంగా ఉన్నావు కానీ ప్రేమ లేదు నీకు. హల్లెలూయా. ఇన్ని మార్కులు. అందుకనే నేను అన్నట్లో పరిపూర్ణం 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 తోకలు కట్ చేస్తూ ఉంటాను. నేను అందరి తోకలు కట్ చేయకపోయినా నా దగ్గర ఉన్న వాళ్ళు తోకలు ఖచ్చితంగా కట్ చేసేస్తూ ఉంటాను నేను. అమ్మో నీ వల్ల నాకు డేంజరు. నువ్వు నటిస్తున్నట్లుగానే నేను నటించాలి. మళ్ళీ నేను మొహం మీదే చెప్పేస్తాను, మొహం మీదనే వదిలేస్తాను. ఎట్లా నిలబడుతున్నారంటే దేవుని కోసం ఉండేటోళ్ళు నిలబడతారు. మరి ఇక్కడ ఇంత చేశారండి. ఎవడు దొంగ సేవకుడో, ఎవడు దొంగ సేవకుడు కాదో, ఎవడు దేవుని చేత పంపించబడినవాడో, ఎవడు దేవుని చేత పంపించలేని వాళ్ళని కూడా వీళ్ళు ఏం చేశారు? టెస్ట్ పెట్టారు. టెస్ట్ చేశారు. ఇంకేం లేదంటే వీళ్ళు ఆఫ్టర్ ఆల్ ప్రేమ. ఏమో దేవుడిని ప్రేమించలేదేమో ఇన్ని పనులు చేసి, దేవుని ఆజ్ఞని ప్రేమించలేదేమో, దేవుని చిత్తాన్ని ప్రేమించలేదేమో, దేవుని ఉద్దేశాన్ని ప్రేమించలేదేమో. మేమే దేవుళ్ళము, అందరినీ పసిగెడుతున్నాము, అందరితోనూ మాట్లాడగలుగుతున్నాము, నాకేదో చిన్న టాలెంట్ ఉంది, నేను పాడగలను, నేను చెప్పగలను, నాకు జ్ఞానం ఉంది, నాకు చదువు ఉంది, సేవకుడితో నాకు పనేంటి, నేనే సేవకుని అనుకున్నారేమో. నాకు తెలీదు ఏ ప్రేమను కోల్పోయారో, దేవుని ప్రేమకు దూరం అయ్యారో, దేవుని సేవకుడి ప్రేమకు దూరం అయ్యారో నాకు తెలియదు. కానీ నువ్వు మొదట నీకున్న ప్రేమ, స్తోత్రం, మొదట నీకున్న ప్రేమను కోల్పోయావో. తప్పు ఒకటే మోపుతున్నాను. ఆ తప్పు కోసం నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా? వస్త్రం లేనివాడు పని ఏమయ్యిందో ఏంటంట? పెండ్లి వస్త్రం లేనివాడు గతి ఏం పట్టిందో. తప్పు మోపిన తర్వాత ఇంక అదేక. కుడివైపున ఉండవలసిన వాడు ఎడమ పక్కకి వెళ్ళిన తరువాత ఎడమ ప్రక్కన ఉన్నవాడు గతి ఏమయ్యిందో ఇంక అదేక. దేవుడు ఎందుకు రాసించాడు? ఎందుకు నువ్వెవరవో నాకు తెలియదు అంటున్నాడు. ఇప్పుడు రండి, ఎక్కడికి? లోకాసు వార్తలోకి రండి. మీరెక్కడ వారో మిమ్మల్ని ఎరుగనని ఉత్తరము మీతో చెప్పుదును. నీ సముఖమందు మేమున్నాము, వాక్యం వింటున్నాము, తింటున్నాము, త్రాగుతున్నాము. మేము తెలియదు నువ్వు అంటావేంటి స్వామి? మేము తెలియదని నువ్వు అనమాక. మేము ఎవరమనుకుంటున్నావు? ఫలానా సంఘానికి సంబంధించిన వాళ్ళము. మేము ఇంకా ఎవరమనుకుంటున్నాం? ఫలానా సంఘంలో ఎంతమంది ఉంటారో తెలుసా? నీవే మాట్లాడేవాడుగా, నీవే బోధించేవాడు కదా. అసలు నేను మాట్లాడాను, నీ సేవకుడు మాట్లాడాడో, నీ సేవకుడు ఉద్దేశం మాట్లాడాడో, నా భారాన్ని పంచుకున్న నువ్వు పసికెట్టలేదు. అందుకనే నువ్వెవరవో నాకు తెలియదు. ఈరోజు నువ్వు ఏ ఎత్తుకి ఎదగాలి? క్రొత్త సంవత్సరాది మొదలైపోయింది. జనవరి నెల ఈ రోజుతో, ఈ వారంతో
ఫినిష్ అయిపోయింది. నమ్మకం ఎంత ఉంది, నమ్మకత్వం ఎంత ఉంది, భక్తి ఎంత ఉంది. ఈ ప్రారంభ ఆ యొక్క నెలలో లేదు, గోడ కట్టిన క్యాలెండర్లో లేదు, నూతన వస్త్రాల్లో లేదు. నూతన బుద్ధి, నూతన స్వభావంలో నువ్వు ఉన్నావా? ఆ రూపాంతరంలోకి నువ్వు వచ్చావా? ఏషియా మొద్దు నుంచి పరిశుద్ధమైన చిగురు పుట్టినట్లుగా నీ నుండి పరిశుద్ధమైన చిగురు ఏమైనా మొలకెత్తిందా? ఫలించేదానిగా నువ్వేమైనా ఫల లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా? నేను ఇంతగా ఫలించానండి. ఒకప్పుడు అవిధేయురాలండి, ఇప్పుడు విధేయత చూపిస్తున్నానండి. అన్న ఏమన్నా ఉన్నాయా? ఉన్న పోస్టులన్నీ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావా? కొంతమంది నాకు చెప్తారు, నేను ఇట్లా మార్చుకుంటున్నానమ్మా, ఇలా నడిపించుకుంటున్నానమ్మా. ఎవరు? వాక్యం చెప్తుంది కదా, ఇల్లు ఎవరు కట్టుకోవాలంటే జ్ఞానము కలిగిన భార్య ఉపదేశిస్తుంది, జ్ఞానము కలిగిన స్త్రీ బోధిస్తుంది. ఆ స్త్రీ ఎలాంటిది? వాక్యంలో అయి ఉండాలి. అంతేగాని వాక్యం ఎట్లా చెప్తుందని పరిపాలన చేశారు కాక కొంతమంది పరిపాలన చేస్తూ ఉంటారు. నా మాట వినయ్యా, ఏం బతుందో నీకు? ఏం మాట వింటావు? ఏం సలెండర్ అయిపోతావు? దేవునికి ఏమైనా లోబడేదానివా? దేవుని సేవకురాలకి లోబడేదానివా? నీ మాట ఎట్లా వినేస్తాడు? నువ్వు మాట పెట్టే కుటుంబం కూలిపోతుంది. నువ్వు దేవుని మాట విని, నువ్వు దేవునికి సేవకుడు మాట విని, దేవుడు చెప్తున్నట్టుగా వింటే నీ మాట ప్రకారం నడుస్తుంది ఒక అందం. నువ్వు భక్తి కలిగిన దానివైతే. ఇల్లు కూర్చుకుంటారు చాలామంది స్త్రీలు ఇల్లు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ కార్యక్రమంలోకి మనం పోకూడదయ్యా, ఈ కార్యక్రమంలోకి మనం పోకూడదయ్యా. మనం ప్రత్యేకించబడిన వాళ్ళమయ్యా, మనం పిలవబడవలసిన వారమయ్యా, దేవుని రక్షణ భాగ్యం పొందుకునే వాళ్ళమయ్యా. రక్షణ లేని వారు పోతారయ్యా అటు ఇటుని. నువ్వు పోతే ఎట్లయ్యా? కొడతావా కొట్టు, తిడతావా తిట్టు, కానీ ఇది మాత్రమే నిజమయ్యా. దేవుని కోసం తన్నులు తింటూ, దేవుని కోసం సీవట్లు తింటూ కుటుంబాన్ని కట్టుకుంటున్నారు. నువ్వు లోకం కోసం ప్రయాసపడుతూ, లోక తీరు కోసం శ్రమ పడుతూ, లోక ఇష్టాన్ని నెరవేర్చడం కోసం కుటుంబాన్ని కూల్ చేసుకుంటున్నావు. నువ్వు అటున్నావా ఇటున్నావా? కుటుంబం కట్టుకునే స్త్రీగా పురుషుడిగా ఉన్నావా? కుటుంబాన్ని కూల్చుకునే స్త్రీగా పురుషుడిగా నువ్వు ఉన్నావా? కుటుంబాన్ని కూల్చుకుంటే నువ్వు లోకంలో ఉన్నావు. ఇంకా రేపటి దినం ఏమంటాడో తెలుసా? నువ్వు ఎవరివి? నువ్వెక్కడి దానివి? అయ్యా నాకు అన్ని మాటలు తెలుసు, అన్ని దాచుకోక చెప్పారు మా సేవకులు అని అంటే నువ్వు ఎందుకు వినలేదు మరి దేవుని మాట? అవిధేయత చూపించావు. దేవుణ్ణి ఎరిగావు కానీ సేవకుడు ఎవరో తెలుసు కానీ దేవుణ్ణి ఎరిగామని చెప్పుకున్నావు కానీ అసహ్యమైన పనులు చేశావు, అవిధేయమైన పనులు చేశావు. ప్రతి సత్కార్య విషయంలో నేనెవరో నీకు తెలియనట్లుగా ఉన్నావు. నీ ప్రవర్తన అంటూ నేనెవరో నీకు తెలియదు అన్నట్లుగా నువ్వు ప్రవర్తించావు అని అడిగే రోజు రాకముందే నేను ఇల్లు ఏం చేసుకోవాలి? చక్కబెట్టుకుంటూ ఉండాలి. ఈ ఆత్మీయమైన ఇల్లు, నీ గృహాన్ని ఎప్పటికప్పుడు కడుక్కుంటూ, ఎప్పటికప్పుడు మలుచుకుంటూ, ప్రభువా నాలోకి వచ్చి మీరు ఉండండి ప్రభువా, మాలో మీరు నివాసం ఉండండి ప్రభువా అని దేవుని కోసం మనం ప్రయాసపడుతూ ఉండాలి. మరొక మాట మీకు చూపిస్తా చూడండి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. చదవమ్మా 5వ వచనము. పైకి భక్తి గల వారివై ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారయుందురు, ఇట్టు వారికి దూరంగా ఉండు అంటుంది బైబిల్. వీళ్ళకి ఏముందంట? ఎందుకు? నువ్వెవరవో నాకు తెలియదు అంటున్నాడు. అంటే పైకి ఏముంది వీళ్ళకి? భక్తి. పైకేముంది? పాటలు, అబ్బో గాన కోకిల. పైకేముంది? ఆరాధన. నువ్వు ఆరాధన చేస్తే ఇంకా చూసుకో అందరం గొంతులేయడమే. నువ్వు పాట పాడితే ఇంకా సూపర్. పైకి భక్తి సూపర్గా ఉంది, లోన ఏముందంట వీళ్ళకి? లోన శక్తి కూడా లేదంట. కానీ ఏం చెప్పుకున్నారు? పైకి భక్తి కలిగిన వారిగా ఉండి లోన శక్తి లేదు, లోన నీకు జీవం లేదు. అదే కదా ఇక్కడ చెప్తున్నాడు వాక్యము. నీ భక్తి జీవితానికి శక్తి ఉండాలి, నీ ప్రార్థన జీవితానికి శక్తి ఉండాలి, నీ ఆత్మీయ జీవితానికి భక్తి ఉండాలి. భక్తి ప్లస్ శక్తి కలిపి ఉండాలి. భక్తి లేనోళ్ళు, శక్తి లేనోళ్ళు ఎవరో తెలుసా? ప్రకటన గ్రంథంలో చూపిస్తారు. ఏంటంటే భక్తి లేదంటే ప్రభువా ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడును. చెప్పండి సంఘబిడ్డలారా, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడునంట. ఏ పైకి భక్తి? నువ్వు ప్రభువా అట్లా అంటాడు, నువ్వు ప్రభువా ఇట్లా అంటాడు, ప్రభువా మా అమ్మ ఇట్లా, ప్రభువా మా నాన్న ఇట్లా. వీళ్ళు ఏంటంట? పైకి భక్తి. చూడండి, అది చూపిస్తా. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7:21 అని చెప్పి 21 చెప్పి చదవాలి. ప్రభు అంటే ఎక్కడ ప్రభువా? మొదట్లో ప్రభువా, 2లో ప్రభువా, 3లో ప్రభువా, 4లో ప్రభువా? ఎందులో ఉన్నాడు ప్రభు అని? 21లో ఉన్నది వచనం.
భర్తీ చేయడం సులువు అనుకోకండి బిడ్డలారా. నడిపించడం సులువు కాదండి. ఒక ఇల్లు కట్టడం చాలా కష్టం అండి. ఒక ఆత్మీయమైన వ్యక్తిని పాడు చేయడం సులువేమో కానీ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అవన్నీ విడిపించి ప్రభు కొరకు మార్చిన తర్వాత కూల్చి పడేస్తున్నారు. ఎంతో బాధ. లోకాన్ని విడిచిపెట్టుకుంటున్నారు, కుటుంబాన్ని జయిస్తున్నారు, శరీర క్రియలు విడిచిపెడుతున్నారు, నేత్రాశను విడిచిపెడుతున్నారు, జీవపు డంబాన్ని విడిచిపెడుతున్నారు. దేవుడే శాశ్వత పనికిని దేవుడి దగ్గరికే వస్తున్నారు. దేవుని దగ్గరికి వచ్చి దేవుడిని పిలుస్తున్నప్పటికీ ఏం చేస్తున్నారు? కాళ్ళు రెండు ఎరగొడేస్తున్నారు. ఎవరో స్నేహితులు, ఎవరు ఫ్రెండ్స్, సినిమాకి పోదాం, అక్కడికి వెళ్ళిపోదాం, ఈరోజు అక్కడికి వెళ్ళాలేంటి? బిడ్డ, నీ స్నేహితుడు నీ మేలు కోరేవాడేనా? నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావో చూసుకో. మేలు చేసే స్నేహితుడా, కీడు చేసే స్నేహితుడా? నీ కొరకు ప్రార్థన చేసి దీవారాత్రులు శ్రమపడి మంచి పాత్రగా నిన్ను కూర్చోబెడుతున్నాం. ప్రభువా ఇదిగో వీడిని అప్పగించాం, ప్రభువా ఇదిగో ఈమెను అప్పగించాం, ఈమెను వాడుకో ప్రభువా, ఈమె నీ కొరకే బ్రతకాలి ప్రభువా, ఈమెలో నీ చిత్తము, ఈమెలో నీ భారము, ఈమెలో నీ ఉద్దేశము నెరవేరాలని దీవారాత్రులు ప్రార్థన చేస్తుంటే అడుగో వాడు పిలుచుండు, ఈడుగో ఈడు పిలుచుండు అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎంత పెయిన్ వస్తుందో. ఏది ప్రభువా, ఇదా మా ప్రయాస? అప్పుడు మేమేం చేయాలి మరి నీ గురించి? అయ్యో తండ్రి, ఎంత శ్రమ పడుతున్నామయ్యా, దీవారాత్రులు ప్రయాసపడుతున్నాం ప్రభువా, కోత టయానికి ఏమైపోతుంది, పంట చేతికి రావట్లేదు ప్రభువా. ఆ మాట మనకి మంచిదా? మనకి మంచిది కాదు. సేవకుడు ఒక మాట పలికిన నీకు జీవం రావాలి. దేవుడు నీ వైపు చూసిన నీకు జీవం రావాలి, నీకు శక్తి రావాలి. ఈనాడు పైకి భక్తి ఉంది కానీ లోన శక్తి ఏమాత్రం కూడా. పైకి భక్తి వేషాలు వద్దు మనకి. నీకు వద్దు, నాకు వద్దు, నా దేవునికి అంతకంటే వద్దు.